కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రహదారి ప్రమాదాల నివారణపై సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లాలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై బాధ్యులుగా కేసులు నమోదు చేయాలని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సింగరాయకొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, హైవే పెట్రోలింగ్ సరిగా లేకపోవడం మరియు రోడ్డు డిజైనింగ్ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. మరోవైపు నెమిలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి పనులకు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లేవనెత్తగా, నిబంధనలు పాటిస్తూనే పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. కాగా తదుపరి డిఆర్సీ సమావేశాన్ని మార్కాపురంలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అవకాశం ఉందా? ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి యాక్ట్ ప్రకారం అవకాశం ఉందా? No sir, it is not feasible sir. Due to tiger reserve act, tiger reserve forest. Sir, both sir, because it is a tiger reserve sir, so while bamboo cultivation చేయకూడదు అన్నారు. మీకు అదర్ దాన్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, వీళ్ళకి ఉపాధి పోకుండా ఉండటం కోసం అక్కడ మీరు వాళ్ళకి ఉపాధి కలిగించవచ్చు కదా, అక్కడ బ్యాంబూ ఏమైనా పెట్టించి. Sir, in my division, the entire area is జులుగుంట రావిడవరపాలెం విలేజెస్ వాటికి ఆల్టర్నేట్ సోర్స్ కూడా మేము ఇవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నారు అక్కడ. ఒకటి స్కీమ్ ప్రాబ్లం, అది స్కీమ్ ప్రాబ్లం అంతా కూడా ఆల్టర్నేట్ చేసాము. ఇంకా స్టిల్ 2 విలేజ్ ప్రాబ్లం ఉంది, రావిడవరపాలెం జులుగుంట. వాటికి ఏంటంటే మనకు లోకల్ గా కూడా బోర్ వేసా వాటర్ పడలేదు పరిస్థితి. పక్క విలేజ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడ లీడర్స్ చేస్తున్నారు, అది మీ నోటీస్ లో లేనట్టుంది. Whatever we are asking for the convenience of the public only. So you'll have to find a way for resolving this issue. But this is going on for a long time. Malagaru will tell also his good officer to apply this conservation, whatever is the act and everything. But try to expedite it. Recently also he has conducted our Malagaru a big event there. Many lakhs of people who know devotees have come to that place. ఆ బంకర్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా అడవులకు పోవాలని ఇబ్బందిగా ఉంది. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడితే ఆమె ఏం చెప్పారంటే, ట్రాన్స్పోర్టేషన్ చేసిన గ్రామాలు 74 గ్రామాల పైన ఉన్నాయి సార్. ఈ రోజుకి వాటికి ₹1 బిల్లు కూడా ఇప్పించలేదు సార్. ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారంటే అంత నెగ్లిజెన్స్గా ఉన్నారు డిపార్ట్మెంట్. ఎన్ని కూర్చొని ఢిల్లీలో కూర్చొని మనకి ఎక్కడెక్కడ మార్చున్నాయో త్రాగునీటి ఎద్దడి దీని విషయంలో
స్పష్టమైన అవగాహనతో అధికారులు పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో కలిసి ఎక్కడెక్కడైతే త్రాగునీటి ఎద్దడి వస్తుందో దాన్ని ముందుగానే అవగాహన చేసుకొని నిధులు కేటాయించుకొని పనులు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కాపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది. ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీరు అవకాశం ఉన్న దగ్గరంతా రిజర్వాయర్లలో ఫిల్ చేయండి అని చెప్పాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేప పిల్లలు వదిలి ఉండడంతో అక్కడ ఆ కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసేసి ఈ చేపల వేట కొనసాగిస్తున్నారనేటువంటి సమస్య రావడం, దాని మీద కూడా సరైనటువంటి ఆలోచనతో నీరు విడుదల చేయకుండా చేపల వేట జరగడానికి ఇబ్బంది లేదు, ఆ విధంగా చేయమని చెప్పాం. నీరు తక్కువ ఉన్న చెరువులకి అవకాశం ఉంటే రిజర్వాయర్ల దగ్గర నుంచి నీరు వాళ్ళకి విడుదల చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు, చాలామంది వెలుగొండ ప్రాజెక్టు గురించి చాలా రకాలుగా భాష్యం చెప్పారు. ఒకసారి అందరం ఆలోచించాం, ఇక్కడ కూడా చర్చించాం. వెలుగొండ ప్రాజెక్టు ఆ యొక్క టనల్ నుంచి ఒక్క చుక్క నీరు బయటకు రాకుండా వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశామన్నటువంటి ప్రభుత్వాల్ని ఈ ప్రాంత ప్రజలు చూశారు. ఇవాళ ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 900 కోట్ల రూపాయలు భూ సేకరణకు అందించి ఇంత పెద్ద మొత్తాలు చేసి రాబోయేటువంటి బహుశా సెప్టెంబర్, అక్టోబర్ మాసానికి నీరు విడుదల చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు షెడ్యూల్ చేసి ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.